Hello everyone, I am Dr. Tejaswini Tumma, medical gastroenterologist from Sanketh Clinics, BN Reddy Nagar, Hyderabad. ఈ రోజు మనం IBS అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది మనం చాలా కామన్గా వింటుంటాం అనమాట. చాలామంది అంటే ఏంటి, ఇప్పుడు మా క్లినిక్ వచ్చే వాళ్ళలో కూడా అంటే ఓపీలో కూడా ఎవ్రీ 10 మెంబర్స్లో 1%కి IBS అనేది ఉంటుంది. సో ఈ ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఉండొచ్చు, IBS డయేరియా అని కూడా ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా వీళ్ళు ఏ సిమ్టమ్స్తో వస్తుంటారు అని అంటే కడుపులో నొప్పి బాగా ఉంటుంది అనమాట. ఈ కడుపులో నొప్పి అనేది కడుపులో ఏ ప్రాంతంలో అయినా రావచ్చు, కానీ మోస్ట్ కామన్గా పొత్తి కడుపులో వస్తుంది. ఈ కడుపులో నొప్పి తిన్న తర్వాత ఎక్కువ రావడము, తర్వాత మోషన్కి వెళ్ళాలి అని అనిపించడము, మోషన్కి వెళ్ళంగానే నొప్పి తగ్గడం ఇలాగా అనిపిస్తుంటుంది అనమాట. ఈ నొప్పి అనేది ఏ రకంగా కూడా ఉండొచ్చు, అంటే కూర్చున్నట్లు అనిపించవచ్చు, పిసికినట్లు అనిపించవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా డిస్కంఫర్ట్ లాగా కూడా అనిపించవచ్చు అనమాట. మన ఇండియన్ స్టడీస్లో చాలా మంది ఇండియన్స్కి పెయిన్ అనేది ఉండకపోవచ్చు, కానీ డిస్కంఫర్ట్ మాత్రం చాలా ఉంటుందని చెప్పి స్టడీస్ చెప్పారనమాట. సో ఈ అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ పెయిన్తో పాటు పేషెంట్ ఐదర్ మోషన్స్ ఎక్కువగా వెళ్ళడం కావచ్చు, లేకపోతే తక్కువగా వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు పేషెంట్కి. సో ఒకవేళ మోషన్స్ ఎక్కువగా వెళ్తున్నారనుకో పేషెంట్ నొప్పితో పాటు IBS డయేరియా అంటాం అనమాట. ఒకవేళ తక్కువగా వెళ్తుంటే IBS కాన్స్టిపేషన్ అంటాం అనమాట. దీంతో పాటు మోషన్లో బంక అనేది వస్తుంది. ఇదే కాకుండా కడుపు ఉబ్బరంగా అనిపించడము, కడుపులో గ్యాస్ వచ్చేసినట్లు అనిపించడము, కడుపులో గుడుగుడు సౌండ్స్ అనిపించడము, కింద నుంచి ఆపన్న వాయువు అంటే మోషన్ హ్యాండ్స్లోంచి గాలి ఎక్కువగా వెళ్ళడం, లేకపోతే పైనుంచి తేపులు ఎక్కువగా రావడం, ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా కూడా ఉండొచ్చు. యూజువల్గా వీళ్ళకి IBS పేషెంట్స్కి రాత్రిపూట మోషన్స్ అనేవి వెళ్ళదు, కానీ కొంతమందిలో రాత్రి కూడా మోషన్స్ వెళ్ళేవి ఉండొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి IBSలో వెయిట్ లాస్ అనేది ఉండదు, కానీ IBS చాలా కాలంగా ఉండి వాళ్ళు సరిగా తినకపోవడం వల్ల వెయిట్ లాస్ అనేది కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏమైతే సిమ్టమ్స్ చెప్పామో, అంటే ఈ కడుపు నొప్పి కానీ, మోషన్ ఎక్కువ వెళ్ళడం కానీ, తక్కువ వెళ్ళడం కానీ, ఇవి దాదాపు 3 నుంచి 6 నెలలుగా వాళ్ళు సఫర్ అవుతుంటారనమాట. ఇప్పుడు ఏదో వారం నుంచి వస్తున్నాయి, లేకపోతే 2 వారాల నుంచి వస్తుంది అంటే దాన్ని మనం IBS అనం. ఒక 3 నుంచి 6 నెలల కన్నా ఎక్కువగా సఫర్ అవుతుంటేనే దాన్ని మనం IBS అని చెప్పేసి అంటాం అనమాట. ఇంకొకటి, ఈ పేషెంట్స్కి యూజువల్గా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ అనేవి మొదలయ్యే ముందు పేషెంట్ ఏదైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్ చేంజ్ అవ్వడం, లేకపోతే ఒక స్ట్రెస్ఫుల్ యాక్టివిటీలో ఉండడం, లేకపోతే వాళ్ళకి మోషన్స్ అనేవి ఎక్కువగా, అంటే ఇప్పుడు నాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది మేడం, ఫుడ్ పాయిజనింగ్ అయ్యి బాగా మోషన్స్ అయ్యాయి, ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్నాను, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయ్యి ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్నాను, ఆ తర్వాత నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ మొదలయ్యాయి అన్నది ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళని మనం యూజువల్గా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి మనం డయాగ్నోస్ చేసుకుందామని చెప్పి చూస్తాం అనమాట. సో అసలు ఈ IBS అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల పేషెంట్స్కి సిమ్టమ్స్ వస్తాయి అని అంటే ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వస్తుంది, ఒక సాల్మనెల్లా బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నమాట. అంటే ఒక కాజ్ ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది. కానీ IBS అనే దానికి ఒక్కటే రీజన్ అనేది ఉండదు, ఇట్స్ ఏ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్ అంటాం. అంటే ఏంటి, పేషెంట్కి కొన్ని ఫుడ్స్ పడవు, ఆ ఫుడ్ ఇంటాలరెన్సెస్, లేకపోతే ఫుడ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల. దీంతో పాటు పేషెంట్ కనుక ఎక్యూట్ క్రానిక్ స్ట్రెస్, అంటే ఏంటి, చాలా రోజుల నుంచి స్ట్రెస్గా ఫీల్ అవడం, నిద్ర లేకపోవడం, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవడం కానీ, లేకపోతే డిప్రెస్డ్గా ఉండడం కానీ, ఇలాంటివి 2 కంబైన్డ్గా ఉన్నప్పుడు కనుక అప్పుడు ఈ పేషెంట్స్లో గట్ సిస్టంలో ఉన్న బ్యాక్టీరియా అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంటే బ్యాక్టీరియా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే ఏంటి, మంచి బ్యాక్టీరియా అన్ని తగ్గిపోయి చెడు బ్యాక్టీరియా అన్ని పెరిగిపోవడం, నెక్స్ట్ ఈ గట్లో ఉండే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అన్ని మారిపోవడం, ఇమ్యూనిటీ లెవెల్స్ చేంజ్ అవ్వడం, ఇలాంటివి అవడం వల్ల బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఈ గట్ అనేది ఇరిటేట్ అవుతుంటుంది అనమాట. ఈ ఇరిటేషన్ వల్ల మనకి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వస్తుంది. సో ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు వస్తుంది అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏదో ఒక్క ఫ్యాక్టర్ని కనుక మనం ట్రీట్ చేస్తే ఈ IBS అనేది తగ్గిపోదు. సో మనకి ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మనకు అన్ని ఫ్యాక్టర్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మరి IBS మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, IBS అనేది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే ఇది IBS అని చెప్పడానికి ఒక పర్టికులర్ టెస్ట్ అనేది ఉండదు.
ఐబిఎస్ కాకుండా ఇలాంటి సిమ్టమ్స్ కొన్ని హానికారకమైనవి, అంటే ఏంటి, మనకు లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉండొచ్చు. అంటే ఏంటి, కోలన్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అలాంటివి ఏవీ లేవు, పేషెంట్కి ప్రతి టెస్ట్ నార్మల్గా వస్తుంది, అన్నీ నార్మల్ ఉన్నాయి, కానీ పేషెంట్ సిమ్టమ్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు మనం ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉండొచ్చు అని అనుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ఏ ఫంక్షనల్ డిసార్డర్. అంటే పేషెంట్లో టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. సో దీనికి ముందు మనం ఐబిఎస్ అని చెప్పి రావడానికి ఏం టెస్ట్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ కొన్ని నార్మల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి టెస్ట్ చేసుకుంటాం. అవి ఏమీ లేవు అని అంటే కొంతమంది పేషెంట్స్కి కొలనోస్కోపీ అన్ను ఎండోస్కోపీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎండోస్కోపీ అన్ను కొలనోస్కోపీ ఒకవేళ నార్మల్ ఉండి ఇన్ఫ్లమేషన్ ఎటువంటిది లేదు, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం ఐబిఎస్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ ఐబిఎస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ డాక్టర్ పేషెంట్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ మీద పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండాలి. పేషెంట్ అన్ని కరెక్ట్ చెప్తుంది, పేషెంట్ అన్ని కరెక్టే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నది డాక్టర్ కూడా ఉండాలి. సో మీరు చెప్పిన ప్రతిదీ కూడా మీరు తూచా తప్పకుండా పాటించాలి. అండ్ మీకు మా మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే డాక్టర్ చెప్పేది కరెక్టే, నాకు ఇది ప్రాబ్లం అన్నది తెలియాలన్నమాట. సో ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ని ఫస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్లు దీనికి మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్స్ కదా, సో డిఫరెంట్ థింగ్స్ని మనం ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఒక థింగ్ డైట్. సో డైట్ అనేది ఐబిఎస్ని కాజ్ చేయదు, కానీ ఆల్రెడీ ఐబిఎస్ ఉన్న పేషెంట్స్కి కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల సిమ్టమ్స్ అనేవి ట్రిగర్ అవుతాయన్నమాట. సో ఆ ట్రిగర్ అయ్యే ఫుడ్స్ని మనం ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలి. అవి ఏముండొచ్చు, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, కాఫీ, టీ అవాయిడ్ చేయాలి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి, చాలా షుగర్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి, రా ఫుడ్స్ అంటే కుక్ చేయని ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నమాట. సో మోస్ట్గా ఏంటి అని అంటే బాగా కుక్ చేసి మంచిగా వెల్ కుక్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే సరిగా కుక్ చేయని ఫుడ్స్, రా ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ మన గట్ అనేది ఇరిటేషన్లో ఉంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట. అలా ఎక్కువ కష్టపడాలన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయ్యి ఎక్కువ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్లో యూజువల్గా మంచి కుక్ చేసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్కి పాలు తాగడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి సో పాలకు సంబంధించిన, అంటే లాక్టోస్ ఫ్రీ డైట్ అంటారు, ఆ పాలకు సంబంధించిన ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయమంటాం. కొంతమందిలో గ్లూటెన్ ఇంటాలరెన్స్ కూడా కనిపిస్తుంది, వాళ్ళలో ఈ గ్లూటెన్కి సంబంధించిన ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఇదే కాకుండా మన స్ట్రెస్ని కానీ యాంగ్జైటీని కానీ తగ్గించుకోవడానికి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్, అంటే యోగా, హిప్నోథెరపీ కానీ లేకపోతే మెడిటేషన్, ఇలాంటివి ఎక్కువ పాటించాలన్నమాట. ఓన్లీ నేను ఏదో వాకింగ్కి వెళ్ళిపోతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటే సరిపోదు. మన మైండ్ని కామ్ చేసుకోవాలి, మన మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఎప్పుడైతే మన మైండ్ని రిలాక్స్ చేస్తామో, కామ్ చేస్తామో, ఆటోమేటిక్గా దాని సిగ్నల్స్ గట్కి వెళ్తాయి. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా కొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి, పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని డ్రగ్స్, నెక్స్ట్ మన మైండ్ని కామ్ చేసుకోవడానికి కూడా కొన్ని డ్రగ్స్, మోషన్స్ తగ్గించుకోవడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, లేకపోతే మోషన్స్ ఫ్రీగా వెళ్ళడానికి కూడా కొన్ని డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఈ డ్రగ్స్ అనేవి వాడాలి. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఐబిఎస్ అనేది బ్రెయిన్ గట్ డిసీజ్. ఇట్స్ నాట్ ఓన్లీ గట్ డిసీజ్, బ్రెయిన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో బ్రెయిన్ గట్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం బాగా స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతాం, దానివల్ల గట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ గట్లో సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మళ్ళీ ఈ గట్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయని మీరు మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతారు, అది మళ్ళీ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, మళ్ళీ అది గట్ మీద సిమ్టమ్స్ చూపిస్తాయి అనమాట. సో ఆ విషయస్ సైకిల్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడో ఒక దగ్గర మనం ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేస్తే కానీ మనకి ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది దొరకదు. ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా కానీ మనం కనుక ఆ సైకిల్ని బ్రేక్ చేయలేకపోతే టాబ్లెట్స్ తీసుకున్న రోజు కొంచెం బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తాయన్నమాట. సో మనం ఆ ఏదైతే బ్రెయిన్ గట్ ఇంటరాక్షన్లో ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికని మనం ఈ టాబ్లెట్స్ కానీ, డైట్ కానీ, లేకపోతే ఈ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకో. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ who are in need. And to get more such useful videos, subscribe my channel.